హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎల్డిఆర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎల్డిఆర్ అంటే లైట్ డిపెండెంట్ రెసిస్టర్. సో దీన్ని మనం ఫోటో రెసిస్టర్ కూడా అని అంటాం. సో ఎల్డిఆర్లో మనకి రెసిస్టెన్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి దీన్ని లైట్ డిపెండెంట్ రెసిస్టర్ అంటాం. సో ఎప్పుడైతే ఎక్కువ లైట్ అనేది ఈ ఎల్డిఆర్ పైన మనకి పడుతుందో అప్పుడు మనకి కరెంట్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎల్డిఆర్ అనేది సెమీ కండక్టర్ మెటీరియల్తో దీన్ని తయారు చేస్తారు. సో ఎల్డిఆర్ మెయిన్గా మనకి ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్, కెమెరా లైట్స్, మీటర్స్, అలాగే సోలార్ ప్యానల్స్లో యూజ్ చేస్తారు. ఇది వచ్చి మనకి ఎల్డిఆర్ యొక్క సింబలు. ఎల్డిఆర్ అనేది సెమీ కండక్టర్ మెటీరియల్ అయినటువంటి కాడ్మియం సల్ఫైడ్ అలాగే లెడ్ సల్ఫైడ్, సో వీటితో మనకి ఎక్కువగా తయారు చేస్తారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎల్డిఆర్ యొక్క సో మెయిన్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చి సో ఎల్డిఆర్ మెయిన్ ప్రిన్సిపల్ ఏమంటే ఎప్పుడైతే లైట్ అనేది ఎల్డిఆర్ పైన పడుతుందో అప్పుడు మనకి కరెంట్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. రెసిస్టెన్స్ అంటే ఏంటి? విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే ఎలక్ట్రాన్స్ని అపోజ్ చేస్తే దాన్ని మనం రెసిస్టెన్స్ అంటాం కదా. సో లైట్ అనేది ఎక్కువ ఎల్డిఆర్ పైన పడినప్పుడు రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది, అప్పుడు కరెంట్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి లైట్ అనేది వెలుగుతుంది అనమాట, అంటే ఎక్కువ బ్రైట్నెస్తో వెలుగుతుంది. సో నెక్స్ట్ వచ్చి ఎప్పుడైతే లైట్ అనేది ఎల్డిఆర్ పైన పడదో అప్పుడు మనకి రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, అప్పుడు ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది తక్కువగా ఉంటుంది, అప్పుడు లైట్ అనేది చాలా డిమ్గా అనేది వెలుగుతుంది అనమాట, బ్రైట్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇది వచ్చి మనకి ఎల్డిఆర్ యొక్క మాడ్యూల్ అనమాట. సో ఈ విధంగా వస్తుంది, లేదా ఉత్త ఎల్డిఆర్ మాత్రమే మనకి షాప్లో దొరుకుతుంది, లేకపోతే విత్ మాడ్యూల్ అనేది కూడా ఈ విధంగా ఉంటుంది. మాడ్యూల్ అయితే సో ఎల్డిఆర్, ట్రిమ్ పార్ట్, అలాగే పవర్ ఎల్ఈడి, సో కొన్ని పోర్ట్స్ అనేటివి ఈ విధంగా ఉంటాయి. సో స్పెసిఫికేషన్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అంటే ఒక్కొక్క ఎల్డిఆర్కి ఒక్కొక్క స్పెసిఫికేషన్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ ఎల్డిఆర్ని మనం మల్టీమీటర్తో ఏ విధంగా చెక్ చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ మనం మల్టీమీటర్ తీసుకొని సో దాన్ని మనం ఓమ్స్ మోడ్లోకి నాబ్ని సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ పాజిటివ్ టెర్మినల్ని, నెగిటివ్ టెర్మినల్ని రెండింటిని మనకి ఎల్డిఆర్ ఉంటుంది కదా, సో ఎల్డిఆర్ 2 టెర్మినల్స్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత మనకి ఒక టార్చ్ లైట్ ఉంటుంది కదా మన దగ్గర, లేకంటే ఎండలో అన్న, సో దాన్ని తీసుకెళ్ళి మనం పెట్టినప్పుడు మనకు ఒక వాల్యూ అనేది వస్తుంది. తర్వాత లైట్ పడకుండా ఉండే స్థలంలోకి వెళ్ళి అక్కడ మనం చెక్ చేస్తున్నప్పుడు సో మల్టీమీటర్లో ఉన్నటువంటి రీడింగ్స్ని మనం రెండింటిని చెక్ చేసుకోవాలి. ఎండలో టెస్ట్ చేసినప్పుడు మల్టీమీటర్లో ఏ విధంగా మనకి రీడింగ్స్ వచ్చాయి, నెక్స్ట్ అలాగే డార్క్గా ఉన్న రూమ్లో ఉంటే సో డార్క్గా ఉన్న ప్లేస్లో మనం చెక్ చేసినప్పుడు మల్టీమీటర్లో ఏ విధమైనటువంటి రీడింగ్స్ వచ్చాయి అనేటివి రెండింటిని మనం చెక్ చేసుకోవాలి. సో ఎల్డిఆర్ అప్లికేషన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫస్ట్ వచ్చి ఫోటో రెజిస్టర్ ఈజ్ జనరలీ యూజ్డ్ ఇన్ డిటెక్టింగ్ ద ప్రెజెన్స్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. నెక్స్ట్ వన్ వచ్చి ఆటోమేటిక్ లైట్స్ స్విచ్ ఆన్ ఆఫ్ అకార్డింగ్ టు ది లైట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. సో ఇప్పుడు మనం బ్రెడ్ బోర్డ్ పైన వీటిని ప్లేస్ చేసి చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఎల్డిఆర్ని బ్రెడ్ బోర్డ్ పైన ఈ విధంగా ప్లేస్ చేయాలి. నెక్స్ట్ అలాగే ఎల్ఈడి లైట్ని ఈ విధంగా ప్లేస్ చేసి సో వాటి యొక్క 2 ఎండ్స్ని జంపర్ వైర్స్తో కనెక్ట్ చేయాలి. సో ఈ విధంగా ఎల్డిఆర్ని అలాగే ఎల్ఈడి 2 ఎండ్స్ని మనం జంపర్ వైర్స్తో ఈ విధంగా కనెక్ట్ చేయాలి. సో ఎల్డిఆర్ ఒక ఎండ్ని మనం బ్యాటరీ టెర్మినల్కి, అలాగే ఎల్ఈడి ఒక టెర్మినల్ని బ్యాటరీకి ఈ విధంగా కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేసిన తర్వాత సో ఈ జంపర్ వైర్స్తో సో ఫస్ట్ మనం టార్చ్ లైట్ అనేది సో ఎల్డిఆర్ పైన ప్లేస్ చేయాలి ఫస్ట్. సో ఎప్పుడైతే మనం టార్చ్ లైట్ని ఎల్డిఆర్ పైన మనం లైట్ అనేది ఇంటెన్సిటీ ఎక్కువ పెట్టినప్పుడు సో మనకి ఎల్ఈడి లైట్ అనేది ఎక్కువ గ్లో అవుతుంది. సో ఎప్పుడైతే టార్చ్ లైట్ అనేది ఎల్డిఆర్ పైన పడకుండా ఉంటుందో సో అప్పుడు మనకి లైట్ అనేది వెలగదన్నమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.